కానీ నీ జీవితం అన్యాయం అయిపోతుందని, అక్కర్లేని వ్యక్తుల చేతుల్లో నువ్వు బలైపోతావని తిరుపతి అత్త వేడుకుంది. నీ ప్రాణం నిలబెట్టడమే కాదు, నీ భవిష్యత్తును కూడా కాపాడుకోవడం మంచిదని అత్త మాటని కాదనలేకపోయాను. నీ అనుమతి లేకుండా నీ మెళ్ళో పసుపు కొమ్ము కట్టినందుకు నీకు కోపం వస్తే క్షమించు. నా ఫోన్ ఎక్కడుంది? ఏంటి శివ? నా ఫోన్ ఎక్కడుంది? శివ, నా దగ్గరుంది, తీసుకో. ఇందులో నేను సంపాదించిన సాక్ష్యాధారాలు లేవేంటి? ఏంటవి? అక్కని చంపిన దుర్మార్గుణ్ణి చట్టానికి పట్టించాలని నేను పడ్డ కష్టం ఇందులో ఉండాలి. కానీ అది డిలీట్ అయిపోయింది. నా బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఈ ఫోన్ నీ చేతుల్లోనే పట్టుకున్నావు. అంబులెన్స్కి ఫోన్ చేస్తానని ప్రదీప్ అడిగాడు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదని నీ ఫోన్ ఇచ్చాను. పిచ్చా నీకు? ఏంటే, ఎందుకు అలా అరుస్తున్నావు? అరవకపోతే నా ప్రాణాలు కూడా పణంగా పెట్టి గౌరక్క ఆత్మకి శాంతి కలిగేలాగా చేద్దామనుకున్నాను. ఫోన్లో ఉన్న ఆధారం మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా? వాడెవడో మొబైల్ అడిగితే నువ్విచ్చేస్తావా? అంబులెన్స్ను పిలుద్దామని. నా ఫోనే కావాలా? ఇంకెవరిది లేదా? పెళ్లికి అంతమంది వచ్చారే, వాళ్ళల్లో ఎవరో ఒకరిది నువ్వు తీసుకోలేవా? అంతెందుకు మీ చెల్లెలని అడగలేవా? నువ్వు ఇవ్వడం తప్పు. అందులో ఆధారం ఉందని నాకు తెలియదు కదా. తెలీదని నేను అనుమానించే వాడికి నువ్వెలా మొబైల్ ఇస్తావు? ఏమైందమ్మా? ఏమీ లేదు గోవిందు, తనకి చెప్పకుండా పెళ్లి చేశామని కోపడుతోంది, అంతే. నువ్వు చేసిన పనికి ఎవరికైనా కోపం వస్తుంది. నానా, జరిగిపోయిన దాన్ని తిరిగి సరిదిద్దుకోలేం. అయినా జరిగింది మంచిదే కదా. మంచి నీకు జరిగింది, నాకు కాదు. శివ, పొరపాటు అనుకుంటావో తప్పనుకుంటావో నేను చేసిన పనికి క్షమించమని అడుగుతున్నాను. అయిందేదో అయిపోయింది. ఇంటికెళ్దాం పద. ఏంటికి? మనింటికి. నీకు అన్నయ్యకి పెళ్ళయింది కదా, నువ్వు మా ఇంటికి వచ్చేసివా?
ఒక పెళ్లి ఆగిన ఇంట్లో ఇంకో పెళ్లి జరిగింది. అక్కడికి వెళ్తే మళ్ళీ నీకు ఏవో గుర్తొచ్చి ఇబ్బంది పడొచ్చు శివ. జరిగిందంతా మన మంచికే అనుకొని సంతోషంగా వెళ్దాం. ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? మీ అన్నయ్యకి పెళ్ళయిందని ఉప్పొంగిపోతున్నారేమో, కానీ నేను పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు. శివ, ఏంటిది? ఏంటంటావేంటి పెద్దమ్మా? నేను పడ్డ కష్టాన్నంతా బూడిద పాలు చేసిన ఇతన్ని నేను క్షమించను, 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 క్షమించను. రమ్మంటే వచ్చేస్తానా? శివ, నువ్వు ఆవేశంలో ఉన్నావు. గంగా, నిన్ను మించిన ఆవేశం నా బిడ్డకి రాదులేవయ్యా. నీ మేనత్త తిరుపతి చెప్పిందని తాళి కట్టినావు, లేకపోతే నా మీద కక్షతో దాని మెడలో పసుపు తాడేసి లాగేసినావో తెలియదు, కానీ ఇప్పుడు చూసినావా తన కోపం? బ్రతికించాలని హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. భవిష్యత్తు ఉండాలని మా ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. నా భవిష్యత్తు వేరు, నా కళ వేరు, నేను అనుకున్నది వేరు, అసలు నేను సాధించాలనుకున్నది వేరు. వీటన్నింటినీ లేకుండా చేశావు. నువ్వు చేసిన పనికి నువ్వు కట్టిన ఈ పసుపు కొమ్ము కూడా బరువుగా అనిపిస్తున్నాయి. వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. శివ, సమయానికి గంగబావ నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. అది గుర్తుపెట్టుకో. నేను చచ్చి ఉంటే నా ఫోటో పెట్టుకునేవాళ్ళు. గౌరక్క ఫోటో పక్కన నా ఫోటో ఉండేది. కానీ నన్ను బ్రతికించి కూడా ప్రయోజనం లేకుండా చేశాడు. నా బ్రతుక్కి అర్థం లేకుండా చేశాడు. ఇంకా చూస్తున్నావేంటి గంగా? నా పెళ్ళం తిరుపతే శివుణ్ణి పెళ్ళంగా చేసిందని నీ చెల్లెలు మురిసిపోయినారేమో. ఇప్పుడు ఆళ్ళెదురుగానే చెప్తుంది కదా తనను ఒగ్గేసిపోమ్మని. గట్టి గట్టిగా అరిస్తే వైద్యం చేయించుకుంటున్న మీ నాన్నకు కూడా ఇబ్బంది అవ్వచ్చు. ఆయన కూడా బతకాలి కదా. పోండి పోండి, మీ బతికేదో మీరు బతుక్కోండి. గంగా, నిగింపె కోటలో ఈనింక మోతలో మందులేని గాయం నీది మంచి మా గంగా, పంచలేని సాయం నీది గంగా వెళ్ళిపోవద్దు గంగా. అయ్యో తొందరపడి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మా తండ్రి సూర్యుడా పాను చంద్రుడా గంగా,
మ్మ్. వదలండి. అనే వదిన మీద చేసుకోకు. చెయ్యి పట్టుకున్నాను రా. నేను దీన్ని ఇడిచిపెట్టను. ఆడేమో పెళ్లి చేసుకున్న రోజే ఇడిచిపెట్టిపోయాడు. నేనంటాను పడాలి కదా, శివ అంటాదే ఓపిక పట్టాలి కదా, పట్టలేదు, వెళ్ళిపోయినాడు. సర్లే, శివ తాగినేసాం గొంతుల నుంచి అట్టా బయటకు వచ్చినదో చెల్లి పెళ్లి పేరుతో మన ఇంటికి వచ్చినోడు కూడా అట్టాగే వెళ్ళిపోయినాడు అనుకుందాం. అదంతా మామూలే. అబ్బోడా, వెళ్ళి మిగిలిన బిల్లు కట్టేసినప్పో ఇక్కడికే సెల్ అయిపోయింది అనుకుందాం. నీ కూతురి పెండ్ల పినోడి చెల్లెలి పెండ్లి ఎట్టా అవ్వాలని అనుకుంటా ఉంటావురా? చెల్లుకి చెల్లు ఆడి చెల్లి పెండ్లి కూడా ఇట్టాగే ఆగిపోవాలాగే 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 ఆగిపోవాలా. అమ్మా శ్రీవల్లి, టెంట్ సామాన్లన్నీ షాప్లో పెట్టేసి వచ్చానమ్మా. గంగన్న రాలేదు కదా, ఒక్కడే పనంతా చేసేసరికి ఒళ్ళంతా హోనం అయిపోయిందమ్మా. నువ్వు వడ్డించే ఫుల్ మీల్స్ తింటే గానీ నాకు నిద్ర పట్టదు. ఏంటమ్మా ఎవరు మాట్లాడరు? కొంపదీసి ఎవరు ఏం వండలేదా ఏంటి? వండామన్నా. వడ్డించే ఓపిక లేదా చెప్పండి, నేనే వెళ్ళి ప్లేట్లో పెట్టుకుని మరీ తింటా. నువ్వు పళ్ళెంలో పెట్టుకుంటావు. అన్నయ్య పెళ్ళాన్ని పట్టుకొని ఇంటికి రాకూడదంట. ఓహో, శివమ్మ బెట్టి చేసిందని మీ అందరికీ కోపంగా ఉందా? అన్నయ్య తన మెడలో తాళి కట్టాక అత్తారింటికి రావాలా లేదా? ఇంట్లో అత్తలేదు కదమ్మా, అందుకే రాలేదేమో. అలా అంటావేంటన్నయ్య? మా చిన్నప్పుడే మాకు అమ్మ దూరం అయింది. అన్నీ అన్నయ్య అయ్యి మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. కానీ పెళ్లి చెయ్యలేకపోయాడమ్మా మీ అన్నయ్య. నీ పెళ్ళైనా అయింది కదన్నయ్యా. అయినా మాత్రం ఏంటి ప్రయోజనం? లాభాల కోసమే పెళ్లి చేసుకుంటారా అక్క? రూపాయి కూడా కట్టం తీసుకోకుండానే తాళి కట్టాడు కదా గంగన్న. లక్ష్మీదేవిలా ఆడపిల్ల ఇంట్లో అడుగు పెట్టాలి కాని డబ్బు ఎంతొస్తుందన్నది ముఖ్యం కాదన్నయ్య. నువ్వలా అనుకుంటే మావయ్య వాళ్ళు మమ్మల్ని ఏమైనా కట్నం అడిగారా? లేదు కదా. దేవరాజ్ బావా నిన్నిష్టపడి పెళ్లి చేసుకుంటా అన్నాడమ్మా. నీకు ఇష్టం లేకుండానే శివమ్మ మెళ్ళలో తాళి కట్టావా అన్నా? ఇష్టాలు కాదు, అప్పుడు ఉన్న పరిస్థితి అలాంటిది. అంటే ఏంటన్నయ్య నువ్వనేది? ఎవరో తాళి కట్టేస్తారని శివకి ఇష్టం లేని వాళ్ళు తన జీవితంలోకొస్తే శివ ప్రాణాలతో ఉండదని తిరుపతత్త వేడుకోగానే అన్నయ్య తాళి కట్టేశాడక్కా. కళ్ళు పోయబోతున్న నా కూతురు శివ పార్వతిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేది ఒకే ఒక్కడు, అది నువ్వే. దానికి ఇష్టంతో పనిలేదా? పసుపు తాడుంటే చాలా. అంతే కదమ్మా, మూరడు తాడు ముక్కుంటే చాలు మెడకు కట్టిపడేయచ్చు అనుకుంటున్నాడు అన్నయ్య. ఏంట్రా
అందరూ కలిసి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. తప్పు చేయలేదన్నయ్య. కానీ అత్త అడిగిందని శివను పెళ్లి చేసుకున్నానని మాత్రం చెప్పకు. మరి ఇంకెవరు అడిగారని? అడిగిందనుకో అన్నయ్య, కానీ నువ్వు ఆలోచించావా లేదా? తాళి కట్టమని అత్త, వద్దని మావయ్య. ఎలా కడతావని బామ్మ, కట్టకపోతే కష్టమని మళ్ళీ అత్త. ఒక పక్క ప్రాణాలు పోతున్నా శివని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా తన మెళ్ళో తాళి కడితేనే రక్షణగా ఉంటుందని నువ్వు. తన భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా లేదా? ఆ నిర్ణయం ఫలితమే ఈ పెళ్లి. ఒక ఆడపిల్ల క్షేమం కోసం, తన జీవితం కోసం ఎవ్వరూ చేయలేని పని చేశావంటే శివంటే ఎంతో కొంత ఇష్టం ఉండే ఉంటుంది కదా అన్నయ్య. లేకపోతే ఆ పని చేయడు. ఏం చేసినా చివరికి తనేమంది? నాకు తెలియకుండా తాళి కట్టావు, నేను నీ పెళ్ళాన్నైపోతానా, నీతో కాపురం చేస్తానా, నీతో రాను పో అని అనేసింది కదా. అన్నా మొండిగట్టలేనా? అలాగే ఉంటారు. నువ్వే సర్దుకుపోవాలన్నా. 2 రోజుల్లో వాతావరణం చల్లబడుతుంది. వెళ్ళి పిలుచుకురా. రేయ్, ఒక పక్క నా చెల్లి పెళ్లి జరగలేదని నేను బాధపడుతుంటే నా కాపురం గురించి సలహాలు ఇస్తున్నావా? నందన్నయ్య అన్నది నిజమే అన్నయ్య. ఒకసారి గుర్తు చేసుకో. ఇంటికొచ్చిన పంతులు గారు మా పెళ్లి కంటే ముందు నీ పెళ్లి అవుతుందన్నాడా లేదా? ఈ ఇంట్లో మొదటగా పెళ్ళయ్యేది నీకో నీ చెల్లెళ్ళకో కాదు, మరి నీకేనయ్యా గంగా, నీకేనయ్యా గంగా. పోతురాజు కూడా ఇదే మాట అన్నాడని రామలత్త కూడా చెప్పింది. నీ పెళ్ళయ్యాకనే నీ చెల్లెలు పెళ్ళయ్యేది. ముందు నీ మనవే జరుగుతుంది. పెళ్ళవుతుందని చెప్పిన వాళ్ళు కాపురం కూడా అవుతుందని చెప్పుండాల్సింది. నన్ను విసిగించకండమ్మా, మీరు వెళ్ళి భోంచేయండి. కళ్ళు తిరిగి పడిపోయి మన ఇంటికొచ్చిన ఆ అమ్మాయి సంగతేంటి? భోంచేసిందా? మందులు వేసుకుందా? ఇంకెక్కడ అమ్మాయి? స్పృహలోకి రాగానే వెళ్ళిపోయిందన్నయ్య. అవునా? ఎందుకు? ఏమైంది? ఏమవుతుందన్నా, మీరు సాయం చేశారు, ఎవరు ఏంటి అని వివరాలు అడుగుతారనుకుందో, లేకపోతే ఆదుకున్నందుకు ఏదన్నా ఆశిస్తారనుకుందో ఏమో అన్నా. మెల్లగా జారుకొని ఉంటుంది. పాపం రా, మనం ఏం అడుగుతామని. అలా తననుకుంటే ఎవరేం చేస్తారన్నా? అన్నయ్య, జరిగిందంతా మన మంచికే అని చెప్పే నీకు ఒక విషయం చెప్తున్నాను. శివ కోపంలో కూడా అర్థం ఉంది. నువ్వు తన మీద కోపం పెట్టుకోకు. అలాంటిదేం లేదమ్మా, భోంచేద్దాం పదండి. నువ్వు సూపర్ అన్నా, నా ఆకలిని బాగా గుర్తిస్తావు. అమ్మా పదండి. నువ్వు కూడా రా అన్నా, పదమ్మా. ప్రదీప్ని పోలీసులకు పట్టించడానికి శివ చేసిన ప్రయత్నాన్ని పాడు చేశానన్న కోపంలో ఉంది తను. శివ, భోంచేయకుండా అలా కూర్చుండిపోయావెందుకు? ఆకలిగా లేదు పెద్దమ్మ. విషం తాగితే సరిపోదు, అది కక్కించాక కాస్తైనా అన్నం తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలి. గొంతుకి ఈ పసుపు తాడు కట్టించావు కదా, ముద్ద ఎలా దిగుతుంది? గంగ మీద కోప్పడకమ్మా. ఎందుకంటే వాడు నిన్ను కాపాడ్డానికే తాళి కట్టాడు. నేను తలుపు పెట్టినా బలవంతంగా నీ మెళ్ళో తాళి కట్టలేను అని గంగ మానుకుండుంటే మీ అక్క మొగుడే నిన్ను చేసుకునుండేవాడు. వాడు కనుక నా మెడలో తాళి కట్టుంటే ఈ రోజే నేను విధవరాలను అయ్యుండేదాన్ని.
ఎందుకు కొట్టినానో తెలుసా తిరుపతమ్మా? గౌరీ మొగుడు ప్రదీప్ బాబుని ఇది వాడు వీడు అని అంటా ఉంటే నువ్వు వడ్డు చెప్పకుండా సమ్మగా ఇంటా ఉండవుగా, అందుకు.